వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ఏషియన్ ఇనిషియేటివ్ ఈజీ న్యూస్. మనకి ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ పరంగా వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సమిట్స్ జరుగుతూ ఉంటాయి, సమావేశాలు అంటాం. అలాంటి సమావేశాల దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మొదటిగా మనం ఇక్కడ ఉన్న జరిగిన ఇష్యూని తెలుసుకుందాం. ఏషియన్ లీడర్స్ సమిట్ లేదా ఏషియన్ ఇనిషియేటివ్ రీసెంట్ గా కండక్ట్ చేసిన మీటింగ్. ఈ మీటింగ్ అనేది ఏ ప్రదేశంలో కండక్ట్ చేశారు అండ్ ఎవరు కండక్ట్ చేశారు, ఎందుకు కండక్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఈ మీటింగ్ ని ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఇండోనేషియాలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అయిన జకార్తాలో కండక్ట్ చేశారు. జకార్తాలో కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఏషియన్ సెక్రటేరియట్ ఉంది. మనకి రీసెంట్ గా ఏషియన్ లీడర్స్ సమిట్ ని ఏషియన్ సెక్రటేరియట్ అయిన జకార్తాలో, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా, ఆ ప్రాంతంలో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసి దీనికి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరు? బ్రునై సుల్తాన్. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు ఈసారి అంటే బ్రునై సుల్తాన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. కంట్రీ పేరు అడుగుతారు, ఆ సుల్తాన్ యొక్క పేరు కూడా అడుగుతారు. హజీ హస్నల్ బోల్కియా. హజీ హస్నల్ బోల్కియా, ద సుల్తాన్ ఆఫ్ బ్రునై. ఈయన ఏషియన్ సమిట్ కి చైర్పర్సన్ గా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా వాళ్ళు ఏ అంశాల గురించి మాట్లాడుకున్నారు అంటే 5 ప్రధాన అంశాల గురించి మాట్లాడుకున్నారు. దీంట్లో కోవిడ్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. కరోనా టైంలో ఎలాంటి మనం కార్యాలు చేపట్టాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం చేయాలి అని చెప్పేసి ఇందులో ఒక ప్రధాన అంశం. అండ్ రెండోది ఇంపార్టెంట్ గా ఏంటంటే మయన్మార్ గురించి. మయన్మార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూగా దీంట్లో చెప్పొచ్చు. అంటే ఇటీవల మయన్మార్ లోని ఆర్మీకి సివిల్ పీపుల్ కి మధ్య జరిగే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి, ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించడం గురించి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ ఏషియన్ లీడర్ సమిట్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఇందులో మెయిన్ గా డిస్కస్ చేసిన 5 ప్రధాన అంశాలుగా చెప్పొచ్చు. ఇది మనకి కరెంట్ అఫైర్. అయితే కరెంట్ అఫైర్ ని బేసిక్ జీకేతో లేదా బేసిక్ కాన్సెప్ట్ తో కూడా కలిపి అడుగుతారు. మరి ఇందులో బేసిక్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఏషియన్ అనే వర్డ్ మనకి బేసిక్. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది దీని యొక్క అబ్రివేషన్. నెక్స్ట్, జనరల్ గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అంటాం. మనకి ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రధానంగా 11 ఉన్నాయి. 11 ఆర్ దేర్. ఈ 11 లో ముఖ్యంగా 10 ఇంపార్టెంట్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఏషియన్ సమిట్. మనకి 11 ఆగ్నేయ ఆసియా దేశాలు ఉంటే దాంట్లో 10 కంట్రీస్ ఈ ఏషియన్ సమిట్ లో మెంబర్స్ గా ఉన్నాయి. దాంట్లో మనకి ఇండోనేషియా ఉంది, కాంబోడియా ఉంది, థాయిలాండ్ ఉంది అండ్ నెక్స్ట్ బ్రునై ఉంది. ఈ అన్ని కంట్రీస్ కూడా మనకి మెంబర్స్ ఆఫ్ ఏషియన్ సమిట్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంబోడియా కూడా మనకి ఏషియన్ సమిట్ లోకి వస్తుంది. కాబట్టి కాంబోడియా యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం అంగాకోర్ వాట్ అనేది మనకి కాంబోడియాలో ఉంది. రెండో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఇండోనేషియా. జకార్తా వచ్చేసి మనకి ఏ కంట్రీలో ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా మనకి దేనికి సంబంధించిన ఆసియా కంట్రీ అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, ఆగ్నేయ ఆసియా దేశంగా మనం ఇండోనేషియా అని చెప్పొచ్చు. ఇటీవల ఇండోనేషియా కూడా న్యూస్ లో ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్ గా ఏషియన్ లీడర్స్ సమిట్ అనేది ఏ కంట్రీలో జరిగింది అంటే ఇండోనేషియాలో. రీసెంట్ గా ఏ కంట్రీ యొక్క సబ్మెరైన్ అనేది మిస్ అయిందంటే ఇండోనేషియా యొక్క సబ్మెరైన్ నాన్గాలా అనే సబ్మెరైన్ మిస్ అయింది. మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అది ఇండోనేషియాకి సంబంధించింది. 2021లో ఇండియా ఇండోనేషియా కంట్రీతో కలిసి ఏ యుద్ధ విన్యాసం చేసిందంటే నావీ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఇండోనేషియాకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం గుర్తు పెట్టుకోవాలి దీంట్లో అంటే మనకి ఏషియన్ సమిట్ కి సంబంధించి ఇది 1976 1976లో స్టార్ట్ అయింది. మొట్టమొదటి సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే బాలి. బాలి ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా.
ఇండోనేషియా ఎప్పుడు కనిపించినా దానికి సంబంధించి 2 ఇంపార్టెంట్ ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలి, బాలి అండ్ జకార్తా. ఈ 2 కూడా మనకి ఇండోనేషియాలోనే ఉన్నాయి. అండ్ ఏషియన్ సమిట్ మొట్టమొదటి సమావేశం అనేది మనకి బాలిలో జరిగితే రీసెంట్ గా ఏషియన్ లీడర్ సమావేశం అనేది మనకి జకార్తాలో జరిగింది. 2 ఉన్నవి ఇండోనేషియాలోని. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏషియన్ ఇనిషియేటివ్. ఓవరాల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రునై సుల్తాన్ బోల్కియా, ఈయన ఈ సమిట్ కి అధ్యక్షత వహించడం జరిగింది. 2 ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇండోనేషియాలో జరిగింది. 3 ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మయన్మార్ యొక్క ప్రస్తావన దీంట్లో ఇంపార్టెంట్, ఈ మీటింగ్ లో ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయబడింది. అండ్ మయన్మార్ లో మనకి ఇంపార్టెంట్ లీడర్ గా ఆంగ్ సాన్ సూకీని చెప్పడం జరుగుతుంది. ఆంగ్ సాన్ సూకీని రీసెంట్ గా మిలిటరీ నిర్బంధించడం కూడా జరిగింది. ఈ విషయాల్ని ఈ మీటింగ్ లో ప్రస్తావించారు. అలాగే మనకి ఇటీవల 2020లో కరోనా టైంలోనే మనకి ఏషియన్ సమిట్ ఇండియాతో కలిపి జరిగింది. అంటే ఇండియా ఈ 10 ఏషియన్ కంట్రీస్ కూడా కలిసి ఒక మీటింగ్ ని కండక్ట్ చేశాయి. అది కూడా దేనికోసం అంటే కోవిడ్ టైంలో ఈ కంట్రీస్ అన్ని ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ఇండియాతో మనకి సమావేశం జరిపింది అంటే ఏషియన్ సమిట్ ఇండియాతో కలిసి సమావేశం అనేది 2020లో జరిపింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏషియన్ ఇనిషియేటివ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్లోబల్ టాస్క్ ఫోర్స్. సో గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అనేది న్యూస్ లో ఉంది. యాక్చువల్గా ఇది మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అవడం. మనకి ఫస్ట్ కరోనా టైంలో ఆల్రెడీ చూసాం చాలా కంట్రీస్, ఇటలీ కానీ, ప్యారిస్ కానీ, ఈవెన్ యుఎస్ఏ కానీ, ఇలాంటి అన్ని కంట్రీస్ కూడా ఎక్కువ కోవిడ్ మరణాలు, కోవిడ్ కేసెస్తో సఫర్ అయ్యాయి. ఆ టైంలో ఈ అన్ని కంట్రీస్ కి కూడా ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ గా నిలిచింది కోవిడ్ 1 టైంలో, అంటే ఫేజ్ 1 టైంలో. అండ్ వాళ్ళకి కావాల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ దాన్ని మనం సప్లై చేసాం యుఎస్ఏకి. అండ్ మిగతా కంట్రీస్ కి కొన్ని ముడి సరుకులు సప్లై చేసాం. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఫస్ట్ టైంలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను మయన్మార్, ఆఫ్రికా కాంటినెంట్స్ కి వ్యాక్సిన్ పరంగా కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇండియా టాప్ 2 పొజిషన్ లో ఉంది ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో. సో దానికోసం ఫ్రాన్స్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ, అన్ని కంట్రీస్ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లోబల్ టాస్క్ ఫోర్స్. ఇదేంటి అంటే యుఎస్ లోని దాదాపుగా 40 కంపెనీస్ కలిసి 40 టాప్ అమెరికన్ కంపెనీస్ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ గా ఏర్పడ్డాయి. దాన్ని గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అంటున్నాం. ఇది ఎందుకు ఏర్పడింది అంటే కోవిడ్ టైంలో ఇండియాకి హెల్ప్ చేయడం కోసం ఇలా గ్రూప్ గా ఏర్పడింది. జనరల్ గా మీరు చూస్తే ఆస్ట్రేలియన్ స్పోర్ట్ పర్సన్ 35 lakhs ని ఇండియాకి డొనేట్ చేయడం జరిగింది, ఫండ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ 135 crores ని ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కూడా ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఎక్విప్మెంట్ ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇలా ఇండివిజువల్ గా చేస్తున్నప్పటికీ ఒక గ్రూప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే బల్క్ గా ఎక్కువ సహాయం చేయొచ్చు, సో ఎక్కువ కేసెస్ ని ట్యాకిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది. సో మనం దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాలంటే మొట్టమొదటిగా ఇండియాకి హెల్ప్ చేయడం కోసం ఒక కంపెనీస్, అంటే గ్లోబల్ పరంగా కంపెనీస్ అన్ని కలిసి స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్ ని గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఏ కంట్రీకి చెందిన కంపెనీస్ ఇవి స్టార్ట్ చేశాయి అంటే యుఎస్ కి చెందిన కంపెనీస్ ఇవి స్టార్ట్ చేశాయి. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు ఇండియాకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఆక్సిజన్ కానీ, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, సో వీటన్నిటికీ సంబంధించి సొల్యూషన్స్ ఇవ్వడం కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్లోబల్ టాస్క్ ఫోర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్లోకి వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ పరంగా చూసుకుంటే ఆ ఫీల్డ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యుఎన్ రిలేటెడ్ అనుబంధ సంస్థ, దాని పేరు వచ్చేసి మనకి యునెసెఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ అలయన్స్ గావి అనే ఆర్గనైజేషన్, యునెసెఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి దట్ ఈస్ WHO. ఈ 3 కలిసి 2030కి ఇమ్యునైజేషన్ స్ట్రాటజీని రూపొందించాయి. సో దాంట్లో భాగంగా అవి ఒకటి అనౌన్స్ చేశాయి. ఏమని 2030 కల్లా ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతమంది లైఫ్ని సేవ్ చేయొచ్చు అంటే 50 million లైఫ్స్. అండ్ ఇది దేనికోసం, ప్రత్యేకంగా ఎవరిని కాపాడడానికి 2030 దేనికి టార్గెట్? ఈ 50 million పీపుల్ ఎవరు? జనరల్గా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఇంకొక ప్రాబ్లం కూడా ప్రపంచం చూడబోతుంది ఫ్యూచర్లో. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఏంటి ఈ ప్రోగ్రాము, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం.
రీసెంట్ గా WHO, యునిసెఫ్, గావి కలిసి ఈ స్టేట్మెంట్ ని పాస్ చేయడానికి కారణం ఏంటి అంటే చైల్డ్. ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న చైల్డ్ కి వ్యాక్సినేషన్ సరిగ్గా అందట్లేదు. జనరల్ గా ఇండియాలో మనకి చైల్డ్ కి మెయిన్ గా ఇచ్చే వ్యాక్సిన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ పోలియో చెప్తాం. పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే మనకి ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో ఎక్కువగా మీసెల్స్ అంటాం, మిసైల్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో ఫీవర్ అని చెప్పి ఉంటుంది, ఎల్లో ఫీవర్, ఇలాంటి వాటికి వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కోవిడ్ ఉన్న దృష్ట్యా వాటికి వ్యాక్సిన్ సరఫరా అనేది కొన్ని కంట్రీస్కి ఆగిపోయింది. కొన్ని కంట్రీస్కి కరోనా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి వ్యాక్సిన్ని ఆ చిల్డ్రన్కి ఇవ్వలేకపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఈ చిన్న పిల్లలకి అలాంటి డిసీజెస్ అటాక్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. అలా కాకుండా ఉండాలి అంటే వీళ్ళంటూ ఒక స్ట్రాటజీతో, ప్రపంచంలో ఉన్న మెయిన్ కంట్రీస్ అన్ని ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. ఆ స్ట్రాటజీని వీళ్ళు ఏమని పిలుస్తున్నారంటే గ్లోబల్ ఇమ్యూనైజేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో సో వాళ్ళందరి కోసం ఇలాంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అంతా వాళ్ళ టార్గెట్ ఏ ఇయర్ పెట్టుకున్నారు అంటే 2030 ఈజ్ అ టార్గెట్ ఇయర్ అని పెట్టుకున్నారు. 2030 కల్లా ప్రపంచంలోని ఇలాంటి డిసీజెస్ ఉన్న కంట్రీస్ లో ముఖ్యంగా 90% చిల్డ్రన్ కి, 90% చిల్డ్రన్ కి ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రక్రియ పూర్తవ్వాలి. ఇది ఒక టార్గెట్. రెండోది వచ్చేసి మనకి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, అంటే మన భాషలో చాలా పూర్ కంట్రీస్ అండ్ మిడిల్ కంట్రీస్, ఇలాంటి వాటికి ఎక్కువగా వ్యాక్సినేషన్ సరఫరా అనేది వెళ్ళాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ 500 న్యూ వ్యాక్సిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ 500 న్యూ వ్యాక్సిన్స్ లిస్ట్ లో మనకి రోటా వైరస్ అనే వ్యాక్సిన్ కి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. రోటా వైరస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి HPV వైరస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి COVID-19. ఒకవేళ COVID-19 యొక్క వ్యాక్సిన్ సక్సెస్ అయితే COVID-19, HPV అండ్ రోటా వైరస్ ఇలాంటి వ్యాక్సిన్స్ తో సహా 500 కొత్త న్యూ వ్యాక్సిన్స్ ని ఈ పూర్ కంట్రీస్ లో ఇంట్రడ్యూస్ చేసి ఈ 50 మిలియన్ లైఫ్స్ ని, 50 మిలియన్ పీపుల్ లైఫ్స్ ని కాపాడాలి, సేవ్ చేయాలి అనేది ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో దట్ ఈస్ అబౌట్ ద గ్లోబల్ ఇమ్యూనైజేషన్ స్ట్రాటజీ. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ గా గ్లోబల్ ఇమ్యూనైజేషన్ స్ట్రాటజీ ఏ సంస్థలు కలిసి సో రిలీజ్ చేయడం జరిగింది అంటే యునిసెఫ్, WHO అండ్ వ్యాక్సినేషన్ అలయన్స్ ఆఫ్ గావి. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే జెనీవా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. అండ్ నెక్స్ట్ వీటి యొక్క టార్గెట్ ఏ సంవత్సరానికి పెట్టుకున్నాయంటే 2030కి టార్గెట్ పెట్టుకున్నాయి. ఎంతమంది చిల్డ్రన్స్ లేదా ఎంతమంది లైఫ్స్ కాపాడడానికి అంటే 50 మిలియన్స్. సో ఎలా కాపాడతారు అంటే బై ఇంట్రడ్యూసింగ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, బై స్పీడింగ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ టు విచ్ కంట్రీస్ అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి వీళ్ళు ముఖ్యంగా ఇలాంటివి సరఫరా చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ న్యూస్, గ్లోబల్ ఇమ్యూనైజేషన్ స్ట్రాటజీ. అయితే మీరు హెడ్ క్వార్టర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. యునిసెఫ్ అనేది UN యొక్క ప్రత్యేక అనుబంధ ఆర్గనైజేషన్. యునిసెఫ్ ఏంటంటే ముఖ్యంగా చిల్డ్రన్, ప్రపంచంలో ఉన్న చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ సర్వైవల్, వాళ్ళ హెల్త్ కోసం పోరాడే సంస్థగా యునిసెఫ్ ని చెప్పొచ్చు. ఒకప్పుడు ప్రియాంక చోప్రా కూడా యునిసెఫ్ కి ఇండియా తరపున బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసిన పర్సన్స్ లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఈస్ దేర్, అమితాబ్ బచ్చన్ ఈస్ దేర్. వీళ్ళందరూ కూడా భారత్ తరపున యునిసెఫ్ కి మనకి బ్రాండ్ అంబాసిడర్ గా, యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసిన వాళ్ళలో ఇంపార్టెంట్ వ్యక్తులుగా చెప్పొచ్చు. అలాంటిదే యునిసెఫ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మిజోరం ఫారెస్ట్ ఫైర్ ఈజీ న్యూస్. సో ఇది మనకి నేషనల్ కరెంట్ అఫైర్ లో చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. మిజోరం ఫారెస్ట్ ఫైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. అది మనకి ఎన్విరాన్మెంట్ పరంగాను ఇంపార్టెంటే, నేషనల్ కరెంట్ అఫైర్ పరంగాను ఇంపార్టెంటే. రీసెంట్గా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, FSI, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఇంకొకటి వచ్చేసి నాసా అర్త్ డేటా, ఈ రెండు కూడా మిజోరంలోని కొన్ని ప్రదేశాలలో ఫారెస్ట్ ఫైర్ని రికగ్నైజ్ చేశాయి. దాంతోపాటు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మిజోరంలోని కొన్ని ప్రదేశాలలో 48 అవర్స్ 48 గంటలు కంటిన్యూస్గా ఈ ఫారెస్ట్ ఫైర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చాలా ప్రదేశాల్లో ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా మేజర్ ఇంపాక్ట్ని ఇస్తాయి, కొన్ని కామన్గా నార్మల్గా చిన్నవిగా కనిపిస్తాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే
ఆస్ట్రేలియాలో జరిగిన ఫారెస్ట్ ఫైర్, సో కొన్ని వేల జంతువులు, కొన్ని వేల యానిమల్స్కి అక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా లేకుండా చేశాయి. అలాగే మనకి అప్పుడప్పుడు అమెజాన్ అడవుల్లో ఇలాంటి కారు చిచ్చు లాంటి దాన్ని చూస్తాం, అంటే ఫారెస్ట్ ఫైర్స్ని చూస్తాం. అలాగే మనకి భారతదేశానికి సంబంధించి ఉత్తరాఖండ్ కానీ, అస్సాం, మిజోరం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్ కనిపిస్తుంది. సో అందుకని ఈ న్యూస్ ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్గా ఉంది, ఇంపార్టెంట్ న్యూస్గా. మిజోరంలో గత కొన్ని అంటే 48 అవర్స్గా మనకి ఫారెస్ట్ ఫైర్ అనేది రికార్డ్ అయింది. దాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, నాసా అర్త్ డేటా రికగ్నైజ్ చేశాయి. అండ్ నెక్స్ట్ ఈ 2 సంస్థలు కూడా ఏమని ప్రకటించాయంటే ఆల్మోస్ట్ ఈ మంత్లో అంటే ఏప్రిల్ నెలలో 2671 ఫారెస్ట్ ఫైర్ స్పాట్స్ని మిజోరంలోనే కేవలం ఇవి గుర్తించాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ఫారెస్ట్ ఫైర్ వస్తుంది ఆ రీజన్స్ కూడా కావాలి. సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏ రీజన్స్ని తీసుకుంటారంటే డెఫిషియెంట్ ఆఫ్ మాయిశ్చర్, అంటే తేమ ఒకటి తక్కువగా ఉండడం. రెండోది వచ్చేసి స్ట్రాంగ్ విండ్స్, సో అది అత్యధికంగా బలంగా గాలులు వీయడం. మూడోది వచ్చేసి ఫ్యూయల్ లోడ్ అంటాం. ఈ మూడిటి వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు, అటవీ అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మాయిశ్చర్ తక్కువైతే మనకి కంప్లీట్గా అడవులు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోవడం వల్ల ఈ విండ్స్ అనేవి స్ట్రాంగ్గా అక్కడ వీయడం వల్ల బ్యాంబో లీవ్స్ అంటాం, బ్యాంబో ఆకులకి, బ్యాంబో ట్రీస్కి ఎక్కువ ఫ్యూయల్ లోడ్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల అధిక టెంపరేచర్ దగ్గర కానీ, డ్రైనెస్ దగ్గర కానీ ఒక్కసారిగా ఇట్లాంటి ఫైర్ని క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటి ఫైర్ ఆల్మోస్ట్ 48 అవర్స్ ఈ మిజోరం ఏరియాలో కంప్లీట్గా కనిపించడం జరిగింది. ఇవి రీజన్స్గా చెప్పచ్చు. అయితే ఈ మిజోరంలో జరిగిన ఫారెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ని 2 డిఫరెంట్ ఫోర్సెస్ కలిపి కంట్రోల్ చేశాయి. ఆ 2 డిఫరెంట్ ఫోర్సెస్ ఏంటంటే ఒకటి అస్సాం రైఫిల్స్ ఒకటి, రెండోది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మంటల్ని ఆర్పడం కోసం, మిజోరం ఫారెస్ట్ ఫైర్ని ఆర్పడం కోసం ఒక ప్రత్యేకమైన డివైస్ని యూజ్ చేసింది. ఆ డివైస్ పేరు వచ్చేసి మనకి బాంబీ బకెట్. సో ఇలాంటి పదాలు కనిపించాయి అనుకోండి, జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్లో అడుగుతూ ఉంటారు, రీసెంట్లీ బాంబీ బకెట్ ఈజ్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతారు. హెలికాప్టర్స్, ఫ్లైట్స్ ద్వారా జనరల్గా ఆ ఫారెస్ట్ ఫైర్ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశంలో నీళ్లు చల్లుతూ ఉంటారు. ఒక బెలూన్ లాంటి ఎక్విప్మెంట్తో వాటర్ని అందులోకి మనకి స్టోర్ చేసి దాని ద్వారా ఆ ఏరియా మొత్తం కూడా మనకి వాటర్ని స్ప్రింకిల్ చేస్తారు. సో దాన్నే బాంబీ బకెట్ అని చెప్పి పిలుస్తారు. ఇలాంటి దాన్ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రత్యేకంగా చాలా పెద్ద అగ్ని ప్రమాదాల్లో కంట్రోల్ చేయని అగ్ని ప్రమాదాల్లో సో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలా మిజోరం ఫారెస్ట్ ఫైర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ లో సో దీన్ని యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ బాంబీ బకెట్. సో ఇవి మొత్తం మనకి మిజోరం ఫారెస్ట్ ఫైర్ లో గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, నాసా అర్త్ డేటా ఇవి ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది బాంబీ బకెట్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయడం జరిగింది. దాంతో పాటు అస్సాం రైఫిల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గా మాయిశ్చర్, స్ట్రాంగ్ విండ్స్, ఫ్యూయల్ లోడ్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రధాన పాత్ర వహిస్తాయి మనకి అడవి కాల్పులు లేకపోతే ఫారెస్ట్ ఫైర్ జరగడానికి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంబో రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనకి ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంబో అడవులు లేదా వెదురు అడవులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది కూడా ఒక రీజన్ మనకి ఇలాంటి ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్స్ రావడానికి. సో నెక్స్ట్ వన్, దంతక్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ న్యూస్. సో ఇది న్యూస్లో ఉండడానికి కారణం BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. దంతక్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి 60 years కంప్లీట్ అయింది అని చెప్పి. సో దంతక్ ప్రాజెక్ట్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. దంతక్ ప్రాజెక్ట్ అనే దాన్ని BRO ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1961, 1961లో స్టార్ట్ చేయడం జరిగింది. దేనికోసం, ఏ కంట్రీ కోసం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ భూటాన్. భూటాన్లో మనకి సెవెరల్ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం కానీ, బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం కానీ, అది కూడా దేనికి సంబంధించి అంటే ఇండియా భూటాన్ రిలేషన్స్కి ఉపయోగపడేలాగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ఇంటర్నేషనల్ యూస్కి ఉపయోగపడేలాగా ఈ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. దేర్ ఇస్ అ సెవెరల్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ దంతక్ ప్రాజెక్ట్. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే 1500 kilometers డిస్టెన్స్తో
అంటే 1500 కిలోమీటర్ల డిస్టెన్స్తో మనకి భూటాన్లో మౌంటైన్స్ని కలుపుతూ ఒక రోడ్ని కన్స్ట్రక్ట్ చేసింది BRO. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండియా భూటాన్కి సంబంధించి ఒక మైక్రో లింక్ రోడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ మైక్రో లింక్ రోడ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ భూటాన్ బై దంతక్ ప్రాజెక్ట్. దాంతో పాటు సార్క్ అనే సంస్థ, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం, సార్క్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిల్డింగ్ని భూటాన్లో ఈ దంతక్ ప్రాజెక్ట్ ద్వారా BRO కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఈ దంతక్లో గత 60 సంవత్సరాలలో ఇలా నెమ్మదిగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో రీసెంట్గా 60 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు BRO మనకి దంతక్ ప్రాజెక్ట్ అనే దాని గురించి ఒక న్యూస్ని రిలీజ్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే భూటాన్కి ఇండియాకి మధ్య ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక గుడ్ రిలేషన్ అనేది ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే భూటాన్ ఇండియాకు ఒక ప్రామిస్ చేసింది 2021 తర్వాత, అంటే 2021 తర్వాత ఆల్మోస్ట్ 10,000 మెగావాట్స్ విద్యుత్ శక్తిని ఇండియా భూటాన్కి అందించబోతుంది. అలాగే భూటాన్కి సంబంధించిన కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఇండియా ఆల్మోస్ట్ 70% దాకా భూటాన్కి హెల్ప్ చేయబోతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండ్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ వేస్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు. సో ఇండియా భూటాన్కి హెల్ప్ చేయబోతుంది. ఇవన్నీ కూడా ఇండియా భూటాన్ మధ్య ఇంపార్టెంట్ స్ట్రాంగ్ రిలేషన్కి ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కరెంట్ అఫైర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దంతక్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ రీసెంట్లీ న్యూస్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీస్ అంటే ఇండియా అండ్ భూటాన్. ఎస్పెషల్లీ ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ అంటే BRO. ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1961లో స్టార్ట్ చేసిందని గుర్తుపెట్టుకోండి. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం భూటాన్ కంట్రీని చూడాల్సి ఉంటుంది. భూటాన్ కంట్రీ భారతదేశంలో ఏ 2 స్టేట్స్కి మధ్య ఉంది అంటే వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిక్కిం. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలకి మధ్యలో మనకి భూటాన్ అనే కంట్రీ లొకేట్ అయ్యింది. ఇప్పటికే భూటాన్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఇండియా కాంట్రవర్షియల్ అయ్యింది అని చెప్పొచ్చు, లేదా ఇండియా ఎక్స్పోజ్ అయ్యింది అని చెప్పొచ్చు. ఆ 2 ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే ఒకటి వచ్చేసి భూటాన్కి సంబంధించిన డోక్లాం. సో ఈ డోక్లాం విషయంలో ఇండియా అండ్ చైనా కూడా 2 పరస్పర వివాదానికి దిగాయి. కానీ వాస్తవానికి డోక్లాం అనేది భూటాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేస్. రెండోది వచ్చేసి మనం జనరల్గా చూస్తే ఇక్కడ మనకి సిక్కిం ఉంది అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి భూటాన్ ప్రదేశం ఉంది. అయితే ఈ ఏరియాలో మనకి ఇంపార్టెంట్ వి షేప్ వ్యాలీ ఉంది. దీన్ని చుంబీ వ్యాలీ లేదా చుంబీ లోయ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ లోయ నుంచి ఎక్కువగా మైగ్రెంట్స్ భారతదేశానికి వలస వస్తారు అని కూడా చెప్తా ఉంటారు. చుంబీ వ్యాలీ అండ్ డోక్లాంకి సంబంధించి ఇండియా పలుసార్లు చైనా తోటి లేకపోతే టిబెట్ ప్రాంతాలతో వివాదాస్పదంలోకి దిగింది. ఈ ప్రదేశాలు ఏ కంట్రీకి ఇంటర్లింక్ అయి ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ భూటాన్. అండ్ భూటాన్లో ఎక్కువగా ఆరాధించే మతం ఏది అంటే దట్ ఈస్ బుద్ధిజం. దట్ ఈస్ అబౌట్ దంతక్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, నెట్ జీరో ప్రొడ్యూసర్స్ ఫార్మ్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా సౌదీ అరేబియా మిగతా కంట్రీస్తో కలిపి యాజ్ అ పార్ట్ ఆఫ్ మెంబర్గా నెట్ జీరో ప్రొడ్యూసర్స్ ఫారంలో జాయిన్ అయింది. ఈ ఫారం దేనికి సంబంధించి, అసలు నెట్ జీరో ప్రొడ్యూసర్ ఫారం అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దీన్ని తెలుసుకునే ముందర మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. రీసెంట్గా నెట్ జీరో ప్రొడ్యూసర్ ఫారంలో జాయిన్ అయిన మెంబర్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సౌదీ అరేబియా. అయితే ఇది ఎందుకు జాయిన్ అయ్యింది అండ్ అసలు దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? మనకి ఆల్రెడీ నేను చెప్పాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నాను, COP21 సమిట్. COP21 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. COP21 సమిట్ వచ్చేసి మనకి ప్యారిస్లో జరిగింది. ప్యారిస్ సమిట్ అన్న COP21 సమిట్ అన్న ఒకటే. ఇక్కడ చాలా కంట్రీలు అంటే దాదాపుగా 195 కంట్రీలు ఒక తీర్మానం తీసుకున్నాయి. 2030 కల్లా 2030 కల్లా ప్రపంచంలోని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి, గ్రీన్ హౌస్ ఉద్గారాల్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. దాని తర్వాత డెవలపింగ్ కంట్రీస్ వర్సెస్ డెవలప్డ్ కంట్రీస్ అనే వివాదం స్టార్ట్ అయింది. అంటే US, UK లాంటి కంట్రీలు తమ కంట్రీస్లో ఉద్గారాల్ని కంట్రోల్ చేసుకోలేమని, తమ కంట్రీస్ ఇంకా డెవలప్ అవ్వడానికి, ఇంకా ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీస్ చేయడానికి అలాంటివి కావాలి అని చెప్పేసి కొన్ని వివాదాల్లోకి దిగాయి. ఈ వివాదాల్లో భాగంగానే ఈ ప్యారిస్ సమిట్ ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన USA దీంట్లోంచి తప్పుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ప్యారిస్ సమిట్కి సంబంధించిన ఇష్యూస్. అయితే
రీసెంట్గా యుఎస్ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మేము ప్యారిస్ సమిట్ కోసం కృషి చేస్తాం, మళ్ళీ దీన్ని మేము తిరిగి ఒప్పుకుంటున్నామని ఎప్పుడైతే న్యూస్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఒక్కొక్కటి మనకి కరెంట్ అఫైర్లోకి రావడం మొదలుపెట్టాయి. మొట్టమొదటిగా యుఎస్ సెక్రటరీ అండ్ ఇండియాని విజిట్ చేయడం, ఇండియాతో పాటు కొన్ని కంట్రీస్తో మీటింగ్ని కండక్ట్ చేయడం, 2030 నుంచి 2050కి వాళ్ళ టార్గెట్ పెట్టుకోవడం, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం. దాని తర్వాత ఏప్రిల్ 22న అర్త్ డే. దాని సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జాయ్ బైడెన్ అండ్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. దాన్నే మనకి లీడర్ సమిట్ అని కూడా చెప్పారు. అది కూడా క్లైమేట్కి సంబంధించి, దాంట్లో కూడా ప్యారిస్ ఒప్పందం గురించి చెప్పడం జరిగింది. అంటే చాలా కంట్రీలు, యుఎస్ లాంటి కంట్రీలు, యుఎస్ కావచ్చు, కెనడా, నార్వే, ఖతార్, ఇవన్నీ ఏమని టార్గెట్ పెట్టుకున్నాయి అంటే 2030 కల్లా తమ కంట్రీలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గిస్తాము అని, 2050 కల్లా ఆల్మోస్ట్ అవి జీరోకి తీసుకొస్తాము అని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగాయి. దానినే నెట్ జీరో ప్రొడ్యూసర్స్ ఫార్మ్ అంటున్నాం. ఇలాంటి ఫారంలోకి వచ్చిన మళ్ళీ ఇంకొక కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా. సో దట్ ఈస్ అబౌట్ ద న్యూస్. అయితే ఇక్కడ సౌదీ అరేబియా న్యూస్లో ఉంది కాబట్టి క్రౌన్ ప్రిన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా ప్రిన్స్ వచ్చేసి మనకి మొహమ్మద్ బిన్ సాల్మాన్. సో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈజ్ అ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇవి మనకి నెట్ జీరో ప్రొడ్యూసర్స్ ఫార్మ్కి సంబంధించిన ఇంపార్టెంట్. COP21 ప్యారిస్లో జరిగింది. ఈ సంవత్సరం COP26 అనేది మనకి గ్లాస్కోలో జరగబోతుంది. అర్త్ డే అనేది 22 ఏప్రిల్. 22 ఏప్రిల్ని మనకి మెయిన్గా చేసుకుని యుఎస్ ఒక లీడర్ సమిట్ అనే దాన్ని కండక్ట్ చేసింది. ఆ లీడర్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అండ్ ప్యారిస్ సమిట్ యొక్క మెయిన్ తీర్మానాలు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. క్లైమేట్ చేంజ్ ఫోర్కాస్టింగ్ సూపర్ కంప్యూటర్. సో మనకి సూపర్ కంప్యూటర్స్ గురించి ఆల్రెడీ తెలుసు. వీటిని వివిధ రంగాల కోసం ఎస్పెషల్లీ ఇండియా కానీ యూఎస్ కానీ ఇలాంటి అన్ని కంట్రీస్ ఇంట్రడ్యూస్ చేసి యూజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ టెక్నాలజీని క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చే మార్పుల యొక్క ప్రెడిక్షన్ కోసం, వాతావరణంలో వచ్చే మార్పుల యొక్క డేటా కోసం కూడా యూజ్ చేయడం కోసం సో మొట్టమొదటిగా యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఒక ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ కంప్యూటర్, అది కూడా క్లైమేట్ ఫోర్కాస్టింగ్ గురించి మొదలు పెట్టబోతున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ యుఎస్ లాంటి కంట్రీస్ టాప్ పొజిషన్లో ఉన్నాయి సూపర్ కంప్యూటర్ టెక్నాలజీలో. సో దానిని వాళ్ళ కంట్రీ యొక్క డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం, లేకపోతే డేటా ప్రాసెసర్ కోసం అండ్ ఇలాంటి వాటి కోసం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ కోసం, ఈ క్లైమేట్ ఫ్యాక్టర్ కోసం సూపర్ కంప్యూటర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. అయితే ఆల్రెడీ జపాన్ లాంటి కంట్రీలో అంత పెద్ద తరహాలో కాకపోయినా ఇలాంటి క్లైమేట్లో వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకుని, అంటే క్లైమేట్ మొత్తం కోసం కాకపోయినా సునామీ, ఎస్పెషల్లీ సునామీ లాంటి ప్రిడిక్షన్స్ కోసం జపాన్ కంట్రీ ఆల్రెడీ ఒక సూపర్ కంప్యూటర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు ఫుగాకు. సో ఫుగాకు ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద జపాన్. సో ఇది దేనికోసము అంటే సునామీ ప్రిడిక్షన్ కోసం. మేబీ సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎంతవరకు ఛాన్స్ ఉంది, సో ఏ టైంలో మ్యాక్సిమం అది అప్రోచబిలిటీ, ఇలాంటివి తెలుసుకోవడం కోసం ఫుగాకు అనే సూపర్ కంప్యూటర్ని సునామీ ప్రెడిక్షన్ కోసం జపాన్ తయారు చేసింది. అండ్ ఇది మనకి మెయిన్ ఇంపార్టెన్స్. ఈ కరెంట్ అఫైర్ మొత్తంలో కూడా క్లైమేట్ కోసం, ఎస్పెషల్లీ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ కోసం ఏ కంట్రీస్ లేదా ఏ కంపెనీస్, ఏ ఆర్గనైజేషన్స్ మొట్టమొదటిగా ఒక సూపర్ కంప్యూటర్ని డెవలప్ చేయబోతున్నాయంటే యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, సునామీ ప్రిడిక్షన్ కోసం ఆల్రెడీ ఏ కంట్రీ సూపర్ కంప్యూటర్ని తయారు చేసింది అంటే దట్ ఈస్ ఫుగాకు ఫ్రమ్ ద జపాన్. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇండియా లాంటి దాంట్లో మనం సూపర్ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం అండ్ ఇంకా సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేస్తున్నాం కూడా. ఇంకొకటి సునామీ వార్నింగ్ సెంటర్, ఇండియాలో సునామీ వార్నింగ్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సోలార్ డ్రైయర్ అండ్ పైరాలిసిస్ పైలట్ ప్లాంట్. సో ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సోలార్ డ్రైయర్ అండ్ నెక్స్ట్ పైరాలిసిస్ ప్లాంట్ అనేది న్యూస్లో ఉంది. చెన్నైలో ఈ సోలార్ డ్రైయర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ పైరాలిసిస్ పైలట్ ప్రాజెక్ట్ని కలిపి అర్బన్లో ఉన్న ఆర్గానిక్ వేస్ట్ని కంప్లీట్గా ఒక ఎనర్జీగా మార్చడం కోసం యూజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ సోలార్ డ్రైయర్ అంటే ఏంటి, పైరాలిసిస్ మెథడ్, ఈ రెండు చూడాలి. సోలార్ డ్రైయర్ ఏంటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్టైన్ టెంపరేచర్ దగ్గర సోలార్ ఎనర్జీని, సౌరశక్తిని యూజ్ చేసి సో మనకి అక్కడ ఉన్న ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ కంప్లీట్గా తీసేస్తారు, అంటే మాయిశ్చర్ని డిక్రీజ్ చేస్తారు, అక్కడున్న ఆ ప్రాంతాన్ని డ్రై చేస్తారు. దానిని సోలార్ డ్రైయర్ అని చెప్పి పిలుస్తారు. వీటిని ఎక్కువగా కొన్ని ఫుడ్ క్రాప్స్, కొన్ని క్రాప్స్ని డ్రై క్రాప్స్గా మార్చడం కోసం వీటిని యూజ్ చేస్తారు. అంటే కొన్ని పంటలు, ఆహార పంటలు మనకి డైరెక్ట్గా సన్లైట్ వల్ల చాలా పోషకాల్ని కోల్పోతాయి. అలా కోల్పోకుండా ఉండడం కోసం ఆ ఫుడ్ క్రాప్స్కి ఇలాంటి సోలార్ డ్రైయర్ని యూజ్ చేస్తారు. రెండోది వచ్చేసి ఫ్లడ్స్ టైంలో ఒక ప్రాంతం మొత్తంలో కూడా మాయిశ్చర్ కంటెంట్ కంప్లీట్గా తీసేయాలి లేదా డిక్రీజ్ చేయాలి అంటే ఇలాంటి సోలార్ డ్రైయర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పైరాలిసిస్ పైలట్ ప్లాంట్ ఏంటంటే డికంపోజిషన్, మనకి సెట్టైన్ టెంపరేచర్ దగ్గర ఆర్గానిక్ సబ్స్టెన్స్ని కానీ ఆర్గానిక్ మెటీరియల్ని కానీ సో అక్కడ డికంపోజ్ చేస్తారు. దాని పేరే మనకి పైరాలిసిస్ పైలట్ ప్లాంట్ అంటున్నాం. ఈ రెండింటిని యూజ్ చేసి మనకి అర్బన్ ఏరియాస్లో ఉన్న వేస్ట్ని మొత్తాన్ని కలెక్ట్ చేసి ఈ ప్రాసెస్ ద్వారా దానిని ఎనర్జీ కింద చేంజ్ చేస్తారు. సో దట్స్ వై సోలార్ డ్రైయర్ అండ్ పైరాలిసిస్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఇండో జర్మనీ. సో ఇండో జర్మనీ ప్రాజెక్ట్ అయిన పైరోసెల్, ఆ ప్రాజెక్ట్ పేరున సో ఫస్ట్ ప్రాతిపదిక మీద ఇండియాలో ఇలాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో దట్స్ వై సోలార్ డ్రైయర్ అండ్ పైరాలిసిస్ పైలట్ ప్లాంట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి నెక్స్ట్ 3D ప్రింటింగ్ హౌస్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ హౌస్ని స్టార్ట్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. సో అది కూడా మనకి ఎక్కడంటే ఐఐటి మద్రాస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఐఐటి మద్రాస్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ హౌస్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఐఐటి మద్రాస్లో. అండ్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్. అండ్ నెక్స్ట్ దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద త్వాస్తా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్. సో త్వాస్తా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఇండిజీనియస్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ద ఫిమ్ ఆఫ్ ఇండిజీనియస్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. సో వీళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ హౌస్గా దుబాయ్ ఫ్యూచర్ అకాడమీ అనే దాన్ని చెప్పొచ్చు. దుబాయ్ ఫ్యూచర్ అకాడమీ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటింగ్ హౌస్గా గిన్నీస్ బుక్లో కూడా రికార్డు స్థానాన్ని సంపాదించుకుంది. సో దట్ ఈస్ అబౌట్ ద 3D ప్రింటెడ్ హౌస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి రీడిజైన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ న్యూస్. రీడిజైన్ ద వరల్డ్ అనేది బుక్. సో దానికి సంబంధించిన న్యూస్. రీడిజైన్ ద వరల్డ్ అ గ్లోబల్ కాల్ టు యాక్షన్. ఈ బుక్ని రాసింది అండ్ ప్రముఖ వ్యక్తి, భారతదేశంలోని ప్రముఖ వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. ఆయన పేరు వచ్చి శామ్ పిట్రోడా. సో శామ్ పిట్రోడా రాసిన బుక్ రీడిజైన్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ ఈయనని ఏమని కూడా పిలుస్తారంటే ఇండియాలో ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ కంప్యూటర్ అండ్ ఐటీ రివల్యూషన్. ఫాదర్ ఆఫ్ ఇండియాస్ కంప్యూటర్ అండ్ ఐటీ రివల్యూషన్గా శామ్ పిట్రోడాని పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఆ పర్సన్ యొక్క ఏదైనా టైటిల్ కానీ బుక్స్ కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటే కానీ చూడాలి అని చెప్పి. ఆయనకు వచ్చిన అవార్డ్స్లో ఇంపార్టెంట్గా వన్ ఆఫ్ ద అవార్డ్ పద్మభూషణ్. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఈ కింది వాణిలో పద్మభూషణ్ అవార్డ్ రిలేటెడ్ గ్రహీతలు ఎవరు. సో దాంట్లో శామ్ పిట్రోడా పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని కూడా తీసుకోమంటారు. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు వచ్చింది, అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్గా ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ అవార్డ్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయనకి ఎప్పుడో వచ్చాయి కాబట్టి ఈ పర్సన్ యొక్క అవార్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి పద్మభూషణ్ అవార్డ్, రెండు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, అండ్ మూడోది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డ్ ఇన్ జెనీవా. ఈ 3 అవార్డ్స్ అందుకున్న వ్యక్తి శామ్ పిట్రోడా. ఈయన రాసిన బుక్స్లో రీసెంట్గా రాసిన రీడిజైన్ టు ద వరల్డ్ కాకుండా ఇంకా పాపులర్ బుక్స్లో ఒకటి వచ్చేసి మనకి డ్రీమింగ్ బిగ్ అనేది చెప్పొచ్చు. డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్చ్ ఆఫ్ మొబైల్ మనీ, ద ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో మార్చ్ ఆఫ్ మొబైల్ మనీ, డ్రీమింగ్ బిగ్, ఈ 2 బుక్స్ రాసింది కూడా శామ్ పిట్రోడా అని. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. మనకి బుక్ పేరు వచ్చేసి రీడిజైన్ ద వరల్డ్. ఈ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఫాదర్ ఆఫ్ ఇండియాస్ కంప్యూటర్ అండ్ ఐటీ రివల్యూషన్గా శామ్ పిట్రోడా అని పిలుస్తారు. అండ్ డ్రీమింగ్ బిగ్ కానీ, మార్చ్ టు మనీ కానీ అంటే మార్చ్ ఆఫ్ మొబైల్ మనీ కానీ, లేకపోతే రీడిజైన్ టు వరల్డ్ కానీ ఈ బుక్స్ అన్ని ఈయన రాయడమే జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డుని పొందారు, పద్మభూషణ్ అవార్డుని పొందారు, అండ్ యాజ్ వెల్ యాజ్ జెనీవాలో ప్రదానం చేసే ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డుని కూడా ఈయన పొందడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్.
వరల్డ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనేది ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎవరు రికగ్నైజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ మొట్టమొదటిగా దీన్ని ప్రస్తావించింది. ఎవ్రీ ఇయర్ కూడా 28th ఏప్రిల్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ కూడా 28th ఏప్రిల్ న వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ గా రికగ్నైజ్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ద థీమ్ ఫర్ వర్కర్స్ ఈజ్ మెమోరియల్ డే 2021 ఈజ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈజ్ అ ఫండమెంటల్ వర్కర్స్ రైట్. సో హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఆ ఫండమెంటల్ రైట్ ఆఫ్ అ వర్కర్ అని చెప్పేసి థీమ్ అనమాట. థీమ్లోని డేలోనే దీని యొక్క ప్రత్యేకత ఉంది. సెపరేట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జనరల్గా వర్క్లో మనకి 3 రకాలైన ప్రమాదాలు ఉంటాయి. ఒకటి ఇంజురీస్ అనేవి జరుగుతాయి, సడన్గా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ రెండోది వచ్చేసి హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మూడోది వచ్చేసి కామన్గా మనకి స్ట్రెస్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగా హెల్త్ పరంగా కానీ ఇంజర్డ్ పరంగా కానీ ఒక ఎంప్లాయ్ ఒక వర్కర్ యొక్క సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళకి అది ఒక ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్, మెయిన్ రైట్ కింద పరిగణించబడాలి అనేది యుఎన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2003లో యుఎన్ దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇన్ 2003 యుఎన్ ఈ స్టార్టెడ్ డిస్కషన్ అబౌట్ దట్ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. సో అది ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఫండమెంటల్ రైట్ అని వర్కర్కి థీమ్గా ఉంది అంటే హెల్త్ అండ్ సేఫ్టీ అనేది వర్కర్స్ ఫండమెంటల్ రైట్ అని 2021 యొక్క ఇతివృత్తాంతం థీమ్గా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. అలాగే యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దాద్వాన్ అండ్ గాద్వి పాస్డేవే. ఆయనని కవి దాదా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఇండియాలో కవి దాదా అని పిలువబడే ఫేమస్ పోయెట్, దట్ టు ఫేమస్ ఫోక్ పోయెట్, ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తుల యొక్క ప్రదేశం, ఆయన ఫీల్డ్ అనేవే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఈయన ఏ ఫీల్డ్కి చెందిన ప్రముఖ ప్రసిద్ధ వ్యక్తి అంటే పోయెట్, అంటే మన ఈయన కవి అని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఏ జోనర్ అంటే కొంతమంది డిఫరెంట్ గజల్స్ రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిఫరెంట్ ఫోక్ జోనర్ ఉంటారు, కొంతమంది మనకి ఒక లిటరేచర్ ఒక కంప్లీట్ భాష మీద రాసే వాళ్ళు ఉంటారు. ఈయన ఫోక్ పోయెట్ కింద గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈయన ఏ ప్రదేశానికి చెందిన ఆయన అంటే జూనాగఢ్ ప్రదేశానికి చెందిన ఆయన. జూనాగఢ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి జూనాగఢ్ అనగానే వెంటనే ఒక శాసనం గుర్తొస్తుంది, జూనాగఢ్ శాసనం అని. సో జూనాగఢ్ అనే ఏరియా మనకి గుజరాత్లో ఉంది. సో ఈయన గుజరాత్కి చెందిన వ్యక్తి. అలాగే ఈయనకు వచ్చిన అవార్డ్స్లో ఇంపార్టెంట్గా చెప్పుకునేది గుజరాత్ గౌరవ్ అవార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జావేర్ చంద్ మేఘనీ అవార్డ్. జావేర్ చంద్ మేఘనీ అవార్డ్, గుజరాత్ గౌరవ్ అవార్డ్, ఈ రెండు కూడా ఈయనకి దక్కడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 2021. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2021లో పద్మశ్రీ వచ్చిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద వ్యక్తిగా ఉన్నది ఎవరు అంటే మనకి కవి దాదా. సో కవి దాదా గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఒకటి, రీసెంట్గా ప్రముఖ పోయెట్ లేదా ప్రముఖ ఫోక్ పోయెట్ కవి దాదా మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. అండ్ ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ క్రింది వాణిలో ఏ పద్మశ్రీ అవార్డు గ్రహీత రీసెంట్గా మరణించారు అని అడుగుతారు. సో ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి కవిదాదా ఉంటే కవిదాదా ఆన్సర్ ఇవ్వచ్చు, ఎందుకంటే 2021లోనే ఈయన పద్మశ్రీ తీసుకున్నారు, ఈయన చనిపోవడం కూడా జరిగింది. అలాగే గుజరాత్ గౌరవ్ అవార్డు అండ్ జావేర్ చంద్ మేఘనీ అవార్డు, ఈ 2 అవార్డ్స్ కూడా ఈయన గెలుచుకోవడం జరిగింది. జనరల్గా చెప్పాలంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన గుజరాత్ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి ఆటోమేటిక్గా ఇది మీకు గుర్తుంటుంది. అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జావేర్ చంద్ మేఘనీ అవార్డు కూడా ఈయన అందుకున్నారు. దిస్ ఈజ్ అబౌట్ దట్ దాదువాన్ గాదావి పాస్డ్ అవే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఫరీద్ సబ్రీ పాస్డ్ అవే. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ సింగర్. అండ్ ఏ జోనర్కి సంబంధించి అంటే కవాలి సింగర్. సో మనకి కవాలి అనేది ముఖ్యంగా ఒక డివోషనల్ సాంగ్స్, డివోషనల్ మ్యూజిక్కి సంబంధించింది. అండ్ దాంట్లో సూఫీ ముస్లిమ్స్. సో సూఫీ ముస్లిమ్స్కి సంబంధించిన డివోషనల్ పాటలు, భక్తి పాటలు అంటాం కదా, సో దానికి సంబంధించిందే ఈ కవాలి అనే మ్యూజిక్. సో దాంట్లో ఫేమస్ సింగర్ మనకి ఫరీద్ సబ్రీ. ఈయన రీసెంట్గా చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే ఈయన కన్నా ముందర ఇంకొక పర్సన్ ఉన్నారు, సేమ్ నేమ్ ఉంటుంది, గులాం ఫరీద్ సబ్రీ. వీళ్ళిద్దరూ డిఫరెంట్ పర్సన్స్. ఒకసారి నేమ్స్ చూసుకోండి.
రీసెంట్ గా భారతదేశంలో ఫరీద్ సబ్రీ ఈజ్ డైడ్. సో ఆయన ఎందుకు చనిపోయారు అంటే ఆయనకున్న న్యూమోనియా ప్రాబ్లం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మనకి ఫరీద్ బ్రదర్స్ అని చెప్పేసి ఇండియాలోనే చాలా ఫేమస్. దేనికంటే మనకి ఈ కవాలి సింగర్స్ అంటే కవాలి మ్యూజిక్కి. అండ్ దట్ టు ఈ పర్సన్ చనిపోయిన తర్వాత ఈ నేమ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈయన కన్నా ముందరే ఆల్మోస్ట్ మనకి 19th టైంలో ఇంకొక ఫేమస్ పర్సన్ ఉన్నారు, గులాం ఫరీద్ సబ్రీ అని. ఈయన పాకిస్తాన్లో చనిపోయారు. ఈయన గజల్ అండ్ కవాలి సంగీతంలో చాలా చాలా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ సింగర్ కూడా. సో సేమ్ పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈయన ఇండియాకి చెందిన వ్యక్తే. ఈయన 19th ఈయన జన్మించడం జరిగింది, అంటే బ్రిటిషర్స్ టైంలో జన్మించారు. అండ్ ఆఫ్టర్ దట్ విడిపోయిన తర్వాత, ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 1954లో పాకిస్తాన్లో ఈయన చనిపోవడం జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గులాం ఫరీద్ సబ్రీ అండ్ ఫరీద్ సబీర్. అండ్ నెక్స్ట్ వన్, మనోజ్ దాస్ పాసెస్ అవే. సో రీసెంట్గా ఒడిస్సాకి చెందిన ప్రముఖ రచయిత, ప్రముఖ ఆథర్ మనకి మనోజ్ దాస్ చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆయనకి వచ్చిన కొన్ని అవార్డ్స్ అండ్ ఆయన రాసిన కొన్ని బుక్స్ని మనం ఇక్కడ చూద్దాం. లాస్ట్ ఇయర్ మనకి ఈయనకి పద్మభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటీవల చనిపోయిన మనోజ్ దాస్కి లాస్ట్ ఇయర్ పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను 2001లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో అంటే సాహిత్యం మరియు విద్యలో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి 2001లో పద్మశ్రీ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ ఈయనకి పద్మభూషణ్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఈయన రాసిన రచనలో చాలా ఫేమస్గా ఆ టైగర్ ఎట్ ట్విలైట్. సో ఆ టైగర్ ఎట్ ట్విలైట్ కానీ, ద సబ్మర్జ్డ్ వ్యాలీ కానీ, ద బ్రిడ్జ్ ఇన్ ద మూన్ లైట్, ఇవన్నీ కూడా ఆయన రాసిన బుక్స్లో చాలా ఫేమస్ బుక్స్గా చెప్పచ్చు, ఎస్పెషల్లీ ఆ టైగర్ ఎట్ ట్విలైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మనోజ్ దాస్. మీరు చనిపోయిన వ్యక్తి యొక్క రంగం అండ్ మనకి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అవార్డ్స్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే వాళ్ళకున్న ఇతర పేర్లు కానీ కావాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మనకి ఫరీద్ సబ్రీ, సో ఆయన ఏ రంగానికి చెందిన వారు అంటే సంగీతమే. ఎస్పెషల్లీ ఒక పదం ఇచ్చారు అక్కడ, కవాలి సంగీతానికి ఆయన చాలా ఫేమస్ అని చెప్పేసి. సో అలాంటివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనోజ్ దాస్ పాస్డ్ అవే. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఒడిస్సా. అలాగే ఈయన దేనికి చెందిన వ్యక్తి, ప్రముఖ ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అంటే ఈయన ప్రముఖ రచయిత, ప్రముఖ ఆథర్ ఈయన. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి సంతానం పాస్డ్ అవే. సో రీసెంట్గా భారతదేశంలోని DRDOలో ఒక ప్రముఖ స్థానంలో వర్క్ చేసిన వ్యక్తి అండ్ భారతదేశంలోని ఇంపార్టెంట్ అణుపరీక్షలైన సెకండ్ న్యూక్లియర్ టెస్ట్, సెకండ్ పోఖ్రాన్ పరీక్షలో మనకి వన్ ఆఫ్ ద కీలక వ్యక్తిగా పనిచేసిన మనకి కృష్ణమూర్తి సంతానం అనే పర్సన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇవి చూద్దాం. ఈయన ఇది వరకు ఆల్రెడీ DRDOలో వర్క్ చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోఖ్రాన్ 2లో ఈయన ఒక కీలక వ్యక్తిగా వర్క్ చేసి ఉన్నారు. 1999లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. కృష్ణమూర్తి యొక్క అవార్డు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే కృష్ణమూర్తి గారికి 1998లో ఒక కీలక పాత్రని పోషించారు. ఎందులో అంటే పోఖ్రాన్ 2. దీన్ని గుర్తుపెట్టుకోండి, పోఖ్రాన్ 2. భారతదేశంలో 2 అణు పరీక్షలు జరిగాయి. మొట్టమొదటి పోఖ్రాన్ 1 అంటాం, రెండోది పోఖ్రాన్ 2 అంటాం. పోఖ్రాన్ 1కి పేరు ఏమని పెట్టారు అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పెట్టడం జరిగింది. 1974 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఆ ఆపరేషన్ ని కండక్ట్ చేశారు. సో రెండో దానికి ఆపరేషన్ అణుశక్తి అని పేరు పెట్టారు. పోఖ్రాన్ 2నే అణుశక్తి అని కూడా పిలుస్తారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో జరిగింది. దీంట్లో ఇంకొక ప్రముఖ వ్యక్తి వచ్చేసి ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోఖ్రాన్ అనే ప్రదేశం ఎక్కడుందంటే రాజస్థాన్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అంటే పోఖ్రాన్ పరీక్ష 1998లో జరిగితే కృష్ణమూర్తి గారికి పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే 1919లో రావడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయరే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అబౌట్ కృష్ణమూర్తి సంతానం. సో నెక్స్ట్ వన్, అమిత్ బెనర్జీ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా అమిత్ బెనర్జీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా BEML లిమిటెడ్కి ఎన్నిక అవడం జరిగింది, అపాయింట్ అవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అమిత్ బెనర్జీ దేనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల అపాయింట్ అయ్యారు అంటే BEML అనే లిమిటెడ్ అనే దానికి, భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్. సో మనకి BEML అంటే భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్. సో దానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే బెంగళూరు.
సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఈ BEMLలో అత్యధికమైన హెవీ ఎక్విప్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇంక్లూడింగ్ రైల్ కోచెస్. సో మనకి రైల్ కోచెస్ని కూడా భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో కొన్ని మనం చెప్తా ఉంటాం కదా, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ కానీ, సో పెరంబూర్లో మనకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇలాంటివి ఎలా చెప్తామో అలాగే భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్లో హెవీ ఎక్విప్మెంట్తో పాటు రైల్ కోచెస్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. దీని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల అమిత్ బెనర్జీ ఎన్నికవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించి పోర్షే టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్. సో పోర్షే టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ లేదా దీన్ని స్టట్గార్ట్ విమెన్ స్టట్గార్ట్ టెన్నిస్ ఓపెన్ అని కూడా పిలవచ్చు. స్టట్గార్ట్ విమెన్ ఓపెన్ టెన్నిస్. సో దీనికి సంబంధించి అవార్డుని గెలుచుకున్న విజేత వచ్చేసి మనకి బ్యాటీ. సో బ్యాటీ ఓన్ ద దిస్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ ఆఫ్ 2021. ఈమె ఆస్ట్రేలియాకి చెందిన ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అండ్ జర్మనీలో ఇటీవల జరిగిన ఈ స్టట్గార్ట్ విమెన్ స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ విభాగంలో సో మనకి బ్యాటీ విజేతగా నిలిచారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇది మనకి జర్మనీలో జరిగింది అండ్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ బ్యాటీ దీంట్లో విజేతగా నిలిచారు. ఇవి మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెకి ఇది సెకండ్ వన్. సో బ్యాటీ ఇట్ వాజ్ ద సెకండ్ టైటిల్ ఆన్ ద క్లే. ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని క్లే మీద ఆడతారు టెన్నిస్ అనేవి, గ్రీన్ క్లే, రెడ్ క్లే వాటి మీద. కొన్ని వచ్చేసి మనకి హార్డ్ కోర్ట్లో ఆడతారు అండ్ కొన్ని వచ్చేసి గ్రాస్ కోర్ట్లో ఆడతారు అని. అలా క్లే కోర్టు ఆడే వాటిల్లో సెకండ్ టైటిల్ మనకి ఈ స్టట్గార్ట్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్న విజేత ఈమె. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. థ్యాంక్ యూ.